హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గానీ హైడ్రా పేరే వినిపిస్తుంది. అక్రమంగా ఏవైతే కట్టడాలు ఉన్నాయో హైడ్రా అయితే అన్నిటినైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ హైడ్రాకి సంబంధించి డ్రైవర్ పోస్టులయితే 200 పోస్టులయితే విడుదల చేయడం అయితే జరిగింది. మరి హైడ్రాకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికైతే చాలా మందయితే కొన్ని వేల మంది ఇక్కడికైతే రావడం జరిగింది. కానిస్టేబుల్‌లో ఎగ్జామ్స్ రాసి 1, 2, 3 మార్కులతో పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా మందయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. మరి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎక్కడెక్కడి నుండి వచ్చారు? మరి ఈ హైడ్రాలో ఏ జాబ్ కోసం మెయిన్‌లీ ఏ పోస్ట్ కోసం ఎక్కువ ట్రై చేస్తున్నారు? ఏంటి అనేది అయితే వివరాలు తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మేము ఎక్కడి నుండి వచ్చారు? కామెడీ నుంచి వచ్చాము. మార్నింగ్ 5 o'clock వచ్చాము. అప్పటి నుంచి మంది ఇలానే ఉన్నాము. అప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ తీసుకున్నారు సార్ ఇంతకుముందే. అప్పుడే అందులోకి 200 పోస్టులు తీసి ఇవ్వచ్చు కదా. ఇలానే పోయినసారి కానిస్టేబుల్ బ్యాక్లాగ్ లిస్ట్ మిగిలినాయి. అవి ఉట్టినే బాయ్ బ్యాక్లాగ్ లిస్ట్ అంటే మళ్ళీ ఫిల్అప్ చేస్తలేరు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా బ్యాక్లాగ్ లిస్ట్ చాలా మిగిలినాయి. అవి కూడా ఫిల్అప్ చేయొచ్చు కదా. ఇదే విధంగా ఇప్పుడు హైడ్రా 200 డ్రైవింగ్ జాబ్స్ తీసుకుంటున్నారు. అవే 200 జాబ్స్ ఆల్రెడీ ఫిల్అప్ వాళ్ళ దగ్గర ఉంది కదా. డాటా అనేది ఉంది. ఆ డాటాలకి తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు అప్లికేషన్ పెట్టి ఇలా నిలబెట్టడం వీళ్ళందరినీ ఇవన్నీ ఏమైనా బాగుందా చెప్పండి. సో మీరు కూడా గతంలో ఎగ్జామ్ రాసారా? అంటే కానిస్టేబుల్ రాశాను, గ్రూప్ 4 రాశాను. గ్రూప్ 4లో 0.003తో జాబ్ పోయింది. బ్యాక్లాగ్లో వస్ట్ అనేది చాలా మిగిలినాయి. అవి కూడా ఫిల్అప్ చేయొచ్చు కదా, చేయలేడు ఇప్పటికి కూడా. మళ్ళీ గ్రూప్ 1 కేసు నడుస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అవుతున్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్ట్ మళ్ళీ చేసినా అంటే అవి కూడా చెప్పలేము. పోయిన వాళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పోస్ట్ అనే ఫిల్అప్ చేస్తారు తప్ప కొత్తగా అంటే ఒక 11,000 కన్నా ఎక్కువ వేయలేడు. నిన్న కూడా ఆల్రెడీ 50,000 పోస్టులు వేసిన అంటున్నాడు. అవి ఏ విధంగా ఇచ్చాడు ఎప్పటికి ఎవరికి కూడా తెలీదు. ఇప్పుడు డ్రైవర్ పోస్ట్తో పాటు ఇంకా హైడ్రాలో ఇంకొన్ని పోస్టులు కూడా ఉన్నాయి అంటున్నారు కదా. మరి మీరు ఏ పోస్ట్కి ఎక్కువ ట్రై చేస్తున్నారు? నేను డ్రైవర్ పోస్ట్కి వచ్చా. మిగతా పోస్ట్ ఉంటే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేడు కదా. ఇవి ఇచ్చిన 200 పోస్ట్ కోసం అయితే అప్లికేషన్ చేస్తానికి వచ్చాము. ఆ 200 పోస్టులు ఇస్తాడో ఇయ్యడో మనకు కూడా తెలియదు. అవి ఎప్పుడు వస్తాయో మళ్ళీ ఏ సంవత్సరంకి వస్తాయో కూడా తెలియదు కదా. ఇవి వచ్చిన పోస్టుల కాడికి అప్లై చేసానికి వచ్చాము. ఇలా చేయకుండా వాళ్ళ దగ్గర డేటా ఉంది కదా. అవే 200 పోస్టులు వాళ్ళ బ్యాక్లాగ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. మళ్ళీ ఈ అప్లికేషన్ పెట్టి ఇవన్నీ చేయడం అవసరమా? అలానే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటాయి. అవి కూడా బ్యాక్లాగ్ పోస్ట్ నింపితే బాగుంటుంది. నిరుద్యోగాన్ని ఇప్పుడు పరిస్థితి బాగుంది కాబట్టి చదువుతుండు. కొంత తర్వాత మళ్ళీ చదవలేడు కదా ఒక నిరుద్యోగి. ఆ నిరుద్యోగి అలానే మిగిలిపోతుండు. కొత్త వాళ్ళు వస్తున్నారు. పాత నిరుద్యోగి అలానే మిగిలిపోతుండు కదా. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా వేరే నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి కదా. మరి దీనికే ఎందుకు ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఉన్న జాబ్స్ కోసం అయితే వదిలేసుకోం కదా. ఇప్పుడు అదే బ్యాక్లాగ్ లిస్ట్ ముందే ఇప్పుడు ఈ 200 ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర డాటా ఉంది. దాని ప్రకారం ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళని పిలిస్తే అయిపోతుంది. అందరిని పిలిచి ఇవన్నీ అంతా అవసరమా అని నా ఫీలింగు. అలానే బ్యాక్లాగ్ పోస్ట్ నింపితే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ ఒక నిరుద్యోగి ఒకసారి నష్టపోతే మళ్ళీ కోలుకోలేడు ఆ నిరుద్యోగి. మళ్ళీ చదవలేని పరిస్థితి, ఫ్యామిలీ ఉంటుంది, కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, వెళ్తా. శంషాబాద్. ఇంతకుముందు నార్మల్ అంటే ఎగ్జామ్స్ రాసారా ఇట్లా? ఇప్పుడు 2018లో రాసిన, అప్పుడు మెరిట్లో పోయింది మా సైబరాబాద్కి. 122లో రాసిన. ఒక్కసారి ట్రై చేద్దామని. హైడ్రాలో దాదాపు 200 జాబ్స్ అయితే పడ్డాయి కదా. సో ఇందులో డ్రైవర్ జాబ్స్ అంటున్నారు, ఇంకా కొన్ని మిగతా వేరే జాబ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో మీరు ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు? అలానే ఏం లేదు, ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి కాబట్టి ఏదొస్తే అది అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇందులో చాలా మంది కానిస్టేబుల్ 1 మార్క్ 2 మార్క్ పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు కూడా ఎగ్జామ్ రాసి అలా 1 మార్క్ 2 మార్క్లో పోయిన వాళ్ళు? నా 2018లో పోయింది, 4 మార్క్స్లో పోయింది. మళ్ళీ ఏమైనా ట్రై చేశారు? 22లో రాశాను, ఫైనల్లో పోయింది. మళ్ళీ ఇప్పుడు వేస్తాను చెప్పి నోటిఫికేషన్ వేయలేదు కదా. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం కానీ కొత్త నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాం. ఇంకా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఇలాంటివి జరిగాయి. బట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్లు వేస్తున్నారు కదా. మరి దానికి ట్రై చేసుకోవచ్చు కదా, ఓన్లీ డ్రైవర్ జాబ్ కోసమే ఎందుకని? డ్రైవర్ అన్న ఏం లేదన్న, ఇప్పుడు మాకు జాబ్ కావాలి, వచ్చిన అవకాశం వదులుకోదాన్ని. ఇంతకుముందు వేరే బాగానే ట్రై చేసాక రాలేదు కదా, చూద్దాం. ప్రాసెస్ ఏంటి అంటే దీనికి ఎలా ప్రాసెస్? నాకు ఇప్పుడే వస్తున్నాను, మార్నింగ్ రావాలి, వేరే వర్క్ని రాలేను. ఇప్పుడు నేను కూడా లైన్ కట్టాలి. మరి దాదాపు కొన్ని వేల మంది ఇక్కడికి చేరుకుంటున్నారు కదా, నిన్న ఈరోజు రేపు కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి మరి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మనం ట్రై చేయాలి, ట్రై చేస్తుండాలి. వస్తుంది అసలు అవుతుంది. హైడ్రాలో మరి ఎలాంటి జాబ్ అయినా ఏం పర్లేదు? ఓకే, ఏదైనా సరే, కాంట్రాక్ట్ అయినా సరే రాను పర్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బ్రో. లోపలికి వెళ్ళి వచ్చారు కదా, ప్రాసెస్ అంతా అయిపోయింది? ఇంకా అయిపోలేదు బ్రో, లంచ్ కోసం అని వాళ్ళు టైం పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హనంకొండ నుంచి వచ్చినాం బ్రో. ఇప్పుడు హైడ్రా ఈ జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తున్నారు కదా, అంటే మరి వేరే జాబ్స్ కూడా పడుతున్నాయి కదా, దానికి కూడా చేస్తున్నాము. అంటే కోచింగ్ తీసుకుంటున్నాము. మళ్ళీ దీనికోసం తీసుకుందామని కాజీపేట నుంచి వచ్చినాం బ్రో అట్లా. సో మరి ఇంతమంది కొన్ని వేల మంది వచ్చారు కదా, మరి మీకు వస్తుందని అనుకుంటున్నారు? ఇక మనం ఇవ్వడం మనది బాధ్యత కదా, అందుకోసమని ఇచ్చిపోదామని అనుకుంటున్నాం అట్లా.
సో మీకు తెలిసినంత వరకు మరి లోపల ఎలా జరుగుతుంది ప్రాసెస్, ఏమేమి అడుగుతున్నారు? ఇంతకుముందే వెళ్ళినా బ్రో, అంటే ఏం జరుగుతుందని ఇంకా తెలియదు. జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్పిండు, జిరాక్స్ కోసం వెళ్తున్నాం అట్లా. ఏం జిరాక్స్ తీసుకురమ్మన్నారు? ఈ 10th మెమో, ఇంటర్ మెమో అట్లా సర్టిఫికేట్స్ కోసం. సో ఇందులో చాలా మంది అంటే కానిస్టేబుల్లో 1 మార్క్ 2 మార్క్తో పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా. సో మీరు కూడా గతంలో ఎగ్జామ్ గతంలో నేను ఎస్ఐ కానిస్టేబుల్ రాయడం జరిగింది. కానిస్టేబుల్ ఒక 6 మార్క్స్ తక్కువ రావడం జరిగింది. ఎస్ఐది ఒక 28 మార్క్స్ తక్కువ రావడం జరిగింది. అట్లా మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ దీనికి ఆలోపు ఇది వస్తే దీనికి ఇచ్చేసిన ఫామ్స్ అట్లా. సో ఇప్పుడు ఈ హైడ్రాలో ఎలాంటి జాబ్ వచ్చినా మీకు పర్లేదు? ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ మనం ఏదో ఒకటి రావాలని వచ్చి ఇచ్చినాము. బ్రో ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం రోజు సో ఇప్పుడు మరి లోపలికి వెళ్ళొచ్చారు? వెళ్ళొచ్చాం. ఎలా జరిగింది ప్రాసెస్, ఏం జరిగింది, ఏమని అడిగారు? ఏముంది, ఫస్ట్ లోనకి వెళ్ళగానే నెంబరు దాంట్లో సెర్చ్ చేస్తున్నారు. దాని ద్వారా మనం ఎలిజిబుల్ కాదనేది ఆ నెంబర్తో డిసైడ్ అయిపోయింది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నుంచి అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో కూడా అంటే ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులకు రాసిన వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు 2-3 మార్కులతో ఎవరైతే పోయినారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో మీరు కూడా రాసారా? అవునండి, రాసాం. లాస్ట్ టైం రాసాం. తక్కువ మార్క్స్తో జాబ్ మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అవకాశం ఈ 200 పోస్టులు డ్రైవర్ పోస్టులే అవకాశం. డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ అని చెప్పారు, అందువల్ల వచ్చేసాం ఇక్కడికి. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కదా, మరి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు, ఎన్ని రోజులలో చెప్తారని అన్నారు? మనమైతే ఫామ్స్ నింపించామండి, కానీ మనకు తెలియదు. వాళ్ళు మనకైనా కాంటాక్ట్ నెంబర్కి ఏమైనా సెండ్ చేస్తే దాన్ని బట్టి మనకు రావాల్సి వస్తుంది. దాదాపు ఒక 4 రోజులలో మొత్తం రిజల్ట్ అంతా తెలిసిపోతుంది అనుకో. తెలిసిపోతుంది మ్యాక్సిమం. సో అంటే ఇంకా డ్రైవర్ పోస్టులతో పాటు మిగతా చాలా పోస్టులు కూడా ఉన్నాయని అన్నారు. చాలా హైడ్రాలో చాలా పోస్టులు ఉన్నాయన్నారు. సో మీరు ఇంకా దేనికోసం ట్రై చేస్తారు? మనకైతే డ్రైవర్ పోస్టులు అని చెప్పారండి, దానివల్ల మనం వచ్చేసాం ఖమ్మం నుంచి. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రో ఇప్పుడు ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్నారు కదా, మరి ఎలా ఈ ప్రాసెస్? కాదండి, నేను డ్రైవర్ పోస్ట్కి ఐఎమ్ ఎలిజిబుల్, నేను అప్లై చేయగలుగుతాను. కానీ ఏంటంటే ఇక్కడ రూల్ ఏం పెట్టారంటే దే బ్రింగ్ ఫ్రమ్ సమ్ లిస్ట్, వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం ఏమంటున్నారంటే మీరు ప్రీవియస్ 2022, 23, 24లా ఎవరైతే పీసీకి అప్లై చేశారో, కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేశారు, ప్లస్ ఎంటీఓకి అప్లై చేశారు, వాళ్ళ దాంట్లో 2 మార్క్స్ 3 మార్క్స్లా ఎవరైతే పోయారో వాళ్ళకి ఎలిజిబుల్ అనేసి చెప్పారు. ఇప్పుడు మాకు తెలియలే, మార్నింగ్ 5:30కి వచ్చేసి రోల్లో నిలబడ్డాము, లోపలికి వెళ్ళాము, నంబర్ చూశారు, నంబర్ చూసి కొట్టారు, లేదనేసి పంపించేశారు, బయటికి వచ్చేసాము. సో నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఆఫీషియల్స్కి, పైన సుపీరియర్స్కి, సార్ అది చూడకండి, జస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకున్న స్కిల్స్, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఒక 12 years లైసెన్స్ హోల్డర్ని, నాకు లైసెన్స్ ఉంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది, క్యాబ్ బండి, స్కూల్ బండి, ప్లస్ కొన్ని ఆఫీషియల్స్ దగ్గర కూడా నేను వర్క్ చేశా. సో నాకు బ్యాచ్ నెంబర్ కూడా ఉంది. అది కాకుండా ప్లస్ నేను దీంట్లో 2022, 23లా దీంట్లో కూడా వేసాను, కానిస్టేబుల్కి డ్రైవింగ్ పోస్ట్లో వేసాను. సో కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యి, కొంచెం అంటే ఫిజికల్గా ప్రాబ్లం అయ్యి నేను మెయిన్స్ వరకు వెళ్ళలేకపోయాను. ఏంటంటే నేను ఫిజికల్లోనే డిస్క్వాలిఫై అయ్యాను. అది కూడా తెచ్చి అది కూడా చూపిస్తే దీంట్లో లేదండి మీది రాలే అనేసి చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది మరి? ఇప్పుడు ఇక్కడే తెలిసిందండి, మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి నా ముంగట కొన్ని ఎవరైతే 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్ నుంచి ఫెయిల్ అయ్యారు కదా, వాళ్ళకందరికీ తీసుకున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్సే లేదనుకుంటా నేను. మేబీ ఉండొచ్చు కూడా, నేర్చుకోవచ్చు కూడా. కానీ ఏంటంటే తీసుకున్నప్పుడే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. మాలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి వచ్చాము అవుట్సోర్స్ వర్క్ చేయడానికి. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, అవుట్సోర్స్ అని దానికి 200 జాబులలో ఓన్లీ డ్రైవర్ జాబ్సే ఉన్నాయి, ఇంకా కొన్ని జాబ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. చెప్పారు, డ్రైవర్ జాబ్ అనేసి చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చేపిస్తారు, ఏం చేయాలి అక్కడ, దట్ ఈస్ సెకండరీ, మనకు కూడా తెలియదు. అది డ్రైవర్స్ అనేసి వచ్చాము, మాకు స్కిల్స్ డ్రైవర్స్ అని ఉంది, డ్రైవర్ ఉద్యోగం మైండ్లో పెట్టే మేము వచ్చాము. ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్ అన్న, తార్నాక నుంచి వచ్చాను. అంటే ఈ 200 జాబ్స్కి ట్రై చేసుకోవడానికి వచ్చాను, ఇంకేమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ 200, ఇంకేదన్నా ఆప్షన్ ఇస్తే వీ విల్ ట్రై అబౌట్ దట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్న పాయింట్ అన్న, ఇప్పుడు 2 మార్క్స్ 3 మార్క్స్ పోయిన వాళ్ళకే ఆపర్చునిటీ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు? కరెక్టే. ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అప్పుడన్నా ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మాకైతే హెవీ లైసెన్స్ ఉంది, హెవీ లైసెన్స్ బ్యాచ్ నెంబర్ కూడా ఉంది, మాకన్నా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇట్ విల్ బి గుడ్ నా
అని చెప్తున్నా అంటే అంతే. ఇప్పుడు ఆ గతంలో కానిస్టేబుల్కి రాసి 2 మార్కులు 3 మార్కులతో పోయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నారు కదా, మరి మీది ఈ గతంలో ఏమైనా రాసారు? ఆ, గతంలో మన 2022లో రాశాను, గ్రౌండ్లో వెళ్ళిపోయింది అన్న నాది అట్లా అని. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు, ఇప్పుడు ఒకసారి వాళ్ళు అది అవుతుందంట కదా, అయిపోయినాక వెళ్తాను. సో మీరు తెలుసుకున్న ప్రాసెస్ ప్రకారం మరి లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏమేమి అడుగుతున్నారు, డాక్యుమెంట్స్ కానీ? డాక్యుమెంట్స్ అన్న ఇది 10th ఇంటర్ డిగ్రీ, మన డ్రైవింగ్ లైసెన్స్, మన ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ ఏదైనా ఉంటే అది. డ్రైవింగ్ లైసెన్స్ చాలా మందికి ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ మందికి ఉండదు. సో మరి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా డ్రైవింగ్? ఎక్స్పీరియన్స్ ఉందన్న, ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ ఉందన్న. పర్ఫెక్ట్ అన్న. ఎల్ఎంవి కూడా పర్ఫెక్ట్ అన్న, హెచ్ఎంవి కూడా పర్ఫెక్ట్ అన్న. సో ఇంకా అంటే ఈ హైడ్రాలోనే అప్లికేషన్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు? డ్రైవింగ్ ఉంది కదా అని, అంతే, ఇంకేం లేదు. సో ఇంకా వేరే అప్లికేషన్స్ ఓపెన్ అయినా కానీ 100% ట్రై చేస్తున్నాను అన్న, అట్లేం లేదు. ఎస్ఎస్సి కూడా మొన్న ట్రై చేశాను, ఏది పడితే అది గవర్నమెంట్ వీఆర్ ట్రైయింగ్.